సోషల్ మీడియా మీద అవగాహన తెచ్చుకొని అన్నిటికంటే ప్రధానమైనటువంటిది ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు అన్నీ వేరు, రెండు తెలుగు రాష్ట్రాలు వేరు. ఇక్కడ మీడియా వేరు, ఇక్కడ రాజకీయాలు వేరు, ఇక్కడ చిత్ర పరిశ్రమ వేరు, ఇక్కడ ఫ్యాన్స్ వేరు, ఇక్కడ సోషల్ మీడియా ఎంటర్టైన్ చేసేవాళ్ళు వేరు, ఇక్కడ ఫ్యాన్ బేస్ వేరు, ఇక్కడ సోషల్ మీడియా వింగ్స్ వేరు. సో ఇది అర్థమైతే మనకు టెన్షన్ లేదు. అసలు వేరే దగ్గర ఈ ఎంటర్టైన్మెంట్లు, ఈ వ్యవహారాలు, ఈ ఇన్కమ్ ఇవి లేనే లేవు. ఇప్పుడు ఉదాహరణ, ఎక్కడో మనం బీహార్ పోతే బీహార్లో ఇన్స్టాగ్రామ్లో రూపాయి కూడా పుట్టదు ఎవరికి. కానీ ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో ఇంచుమించు ప్రతి అమ్మాయి నెలకు ₹1,00,000 సంపాదిస్తుంది. సో ఇవన్నిటి మీద అవగాహన పెంచుకుంటే అల్టిమేట్గా అర్థమయ్యేది ఏంటి అంటే మనం ఉన్నటువంటి ప్రదేశము తెలుగు రాష్ట్రము, ఇక్కడ అన్నీ సాగవు. ఉదాహరణ, బాంబేలో ఉన్నటువంటి జ్యోతిష్కులు, నాకు తెలిసినటువంటి జ్యోతిష్యులు ఒక 100 మంది ఉన్నారు. దాంట్లో టాపెస్ట్ జ్యోతిష్కులు ఒక 25 మంది ఉంటారు. వాళ్ళు సల్మాన్ ఖాన్ ఎప్పుడు చనిపోతాడు అనేటువంటి దాన్ని చెప్పేశారు ప్రిడిక్షన్స్లో. అండ్ సల్మాన్ ఖాను, షారుఖ్ ఖాను ఒకటే సంవత్సరంలో చనిపోతారు అని చెప్పి డేట్తో సహా చెప్పారు. సో అక్కడ ఎవ్వరి మనోభావాలు దెబ్బతిల్లా, అక్కడ ఎవ్వరికి ఏ సమస్యలు రాలే. ఐశ్వర్య రాయ్ డివోర్స్ దగ్గర నుండి, సైఫ్ అలీ ఖాన్ డివోర్స్ దగ్గర నుండి వాళ్ళు ఎవ్రీథింగ్ ప్రిడిక్ట్ చేస్తారు, పాడ్కాస్ట్ చేస్తారు, ప్రతి యూట్యూబ్లో ఉంటుంది, ప్రతి ఇన్స్టాలో ఉంటుంది, ఫేస్బుక్లో ఉంటుంది. అక్కడ ఎవ్వరికి ఏ మనోభావాలు దెబ్బతిల్లా. కానీ మన రాష్ట్రంలో వేణుస్వామి మాట్లాడితే చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇదే జ్యోతిష్యం కాకుండా పక్కన కూర్చుంటే ఎంతోమంది పొద్దున లేస్తే విశ్లేషకుల పేరుతోని హీరోయిన్స్ను అమ్మనాభూతులు తిట్టే విశ్లేషకులు ఉన్నారు. నేను తెలుగు గురించి మాట్లాడుతున్నా. విశ్లేషకుల పేరుతో పొద్దున్న లేస్తే అసలు ఆడవారి గురించి విశ్లేషించలేని స్థాయిలో విశ్లేషణలు చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా మన తెలుగు మీడియాలో, తెలుగు సోషల్ మీడియాలో ఆడవారు కూడా విశ్లేషకుల పేరు మీద ఇష్టం వచ్చినటువంటి ప్రేలాపనలు వేరుతారు. సో ఎక్కడ ఏ ప్రాబ్లం రాంది, వేణుస్వామి ఏది మాట్లాడినా చిన్న లాస్ట్కు వేణుస్వామి రామ అంటే కూడా బూత్ కింద వెళ్ళిపోతుంది. ఎందుకు అంటే వాళ్లకు వ్యక్తిగతమైనటువంటి అంశాలు ఏమున్నాయి అనేది నాకు తెలియదు. ఇప్పుడు ఒక వ్యక్తి నన్ను ఎందుకు విమర్శిస్తున్నాడో నాకు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఉదాహరణ, మన ఇద్దరం ఇప్పుడు నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేయాలని నీ కోరిక, నాతో మాట్లాడుతున్నావు. ఈ ఇంటర్వ్యూ పబ్లిష్ అయిన 10 నిమిషాలకు నువ్వు చూస్తే 10 కామెంట్లలో ఒరే మళ్ళొచ్చిన వారా పంది అని కూడా పెడతాడు నా గురించి. ఇప్పుడు నేను వాని అడ్రస్ తెలుసుకొని ఎక్కడికి పోవాలి, వాని మోటో ఏందో నాకు అనవసరం కదా. వాడు నన్ను పంది అని ఎందుకు తిట్టినో నాకు ఎందుకు? నేను పందిని కాదు కదా, రైట్? ఒక ఏనుగు వస్తుంటే ఒక 4 చీమలు ఆ ఏనుగు వస్తున్న రోడ్డు మీద క్రాస్ చేస్తున్నాయంట. క్రాస్ చేసుకుంటే ఆ 4 చీమలు మాట్లాడుకుంటున్నాయంట, అరే ఎంత ధైర్యం రా ఈయనకి, ఏనుగును మనం 4 ఉన్నాం, వాడు ఒక్కడున్నాడు, లేపిచిరి కొడితే పడతాడా, పోయి ఎక్కడ పడతాడు, అడవిలో పడతాడు, వాడు ఏమనుకుంటుండ్రా, అట్లా రావచ్చునా వాడు మన ముందరా అంటే ఇంకో చీమ అంటుందంట, ఏ లైట్ తీసుకోరా పోయి మనం 4 ఉన్నాం, వాడు ఒక్కడే ఉండు. అంటే ఒక వ్యక్తి మనల్ని విమర్శించడానికి వాళ్లకు వ్యక్తిగతమైనటువంటి అంశాలు ఏమున్నాయో నాకు అనవసరం. నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతా.